తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే మంత్రం, జెన్జీ. అంటే 1990ల చివరి నుంచి 2010ల మధ్య జన్మించిన నయా యువతరం. రాబోయే ఎన్నికల ఫలితాలను మార్చేసే సత్తా ఉన్న ఈ ఓటు బ్యాంక్ పై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కన్నుపడింది. అయితే ఈ ఆకర్షణ వెనుక అసలు కథ ఏంటి? గత 12 ఏళ్ల కమలం పాలనపై యువతలో పెళ్లిబుకుతున్న తీవ్ర అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త ఎత్తుగడలా? బీజేపీ ప్లాన్ ని నేటి తరం నమ్ముతుందా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. జెన్జీని ఆకర్షించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం మాస్టర్ ప్లాన్ వేస్తోంది. యువతలో వ్యతిరేకత పెరిగిపోతే అధికారానికి గండిపడుతుందని గ్రహించిన ఢిల్లీ బీజేపీ పెద్దలు ఇప్పుడు జెన్జీ టార్గెట్ గా కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. జెన్జీ ప్రచార కార్యక్రమానికి నాయకత్వం వహించడానికి ప్రత్యేక టీంను బీజేపీ నియమించింది. ప్రత్యక్షంగా ఆన్లైన్లో యువతతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల తన మంత్రివర్గానికి సూచించిన నేపథ్యంలో ఈ ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, గుజరాత్ మంత్రి హర్ష సంఘవి, ఛత్తీస్గఢ్ మంత్రి ఓపీ చౌదరితో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. సాంప్రదాయ ప్రచారానికి స్వస్తి చెప్పి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, గేమింగ్ ప్లాట్ఫామ్ల, పాడ్కాస్ట్ల ద్వారా ప్రధాని మోదీ సందేశాలను యువతకు చేరవేస్తున్నారు. భారత్ గ్లోబల్ డిజిటల్ లీడర్గా ఎలా ఎదుగుతుందో, ఏఐ మరియు స్టార్టప్ సంస్కృతిని ఎలా ప్రోత్సహిస్తున్నారో వివరిస్తూ యువ సంకల్ప్ పేరిట ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నూతన విద్యా విధానం, స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో నూతన విద్యా విధానాన్ని హైలైట్ చేస్తూ యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే గత 12 ఏళ్ల మోదీ పాలనపై యువత ఏమాత్రం సంతృప్తిగా లేదన్న విషయం బహిరంగ రహస్యం. పుష్కర కాలంలో మోదీ ప్రభుత్వం ఇస్తామన్న 1 కోటి ఉద్యోగాల హామీ కాగితాలకే పరిమితమైంది. గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసి కంటి నిండా నిద్ర లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న కోట్లాది మంది యువతకి నిరాశ ఎదురవుతోంది. పేపర్ లీకేజీలు, రిక్రూట్మెంట్ స్కామ్లతో యువత విసిగిపోయింది. కేంద్ర రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో వరుస పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్ల వాయిదాలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. కార్పొరేట్ల అనుకూల విధానాలు, ఐటీ స్టార్టప్ రంగాల్లో లే ఆఫ్స్, ఉద్యోగ భద్రత లేకపోవడం, అగ్నిపథ్ వంటి తాత్కాలిక సైనిక నియామక పథకాలు యువతలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిందే యువత తిరుగుబాటు. వ్యవస్థలో పేరుకుపోయిన చీడపీడలను తుడిచిపెట్టాలనే సంకల్పంతో యువత ఓ ఉద్యమ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీని తెరపైకి తెచ్చింది. ఇదే అదురుగా వీధుల నుంచి సోషల్ మీడియా దాకా మేము సిద్ధమంటూ గర్జించిన దేశ యువత పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కోసం ఈ యువ సైన్యం చేసిన పోరాటాలు బీజేపీ ప్రభుత్వ పునాదులను కదిలించాయి. మాకు ప్రకటనలొద్దు, ఉద్యోగాలు కావాలి అంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసనలు కమలనాథులను వణుకు పుట్టించాయి. ఒకవైపు గత 12 ఏళ్ల పాలనపై యువత గుండెల నిండా పేరుకుపోయిన ఆగ్రహం, కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన వీరోచిత పోరాటాలు. మరోవైపు గతాన్ని మరిపించి కొత్త తరం ఓటర్లను బురిడి కొట్టించేందుకు బీజేపీ వేస్తున్న డిజిటల్ స్కెచ్లు. మరి ఈ మైండ్ గేమ్లో రోజు రోజుకు చైతన్యవంతమవుతున్న జెన్జీ దేనికి చేకొడుతుంది? హామీల వర్షానిక, లేక తమ భవిష్యత్తు కోసం చేసే నికరమైన పోరాటానిక? వేచి చూడాల్సిందే. కానీ భారతీయ జనతా పార్టీ ఎత్తులు మా దగ్గర పారవంటోంది జెన్జీ తరం. గతంలో 12 ఏళ్ల నుంచి మీరు ఇస్తూ వస్తున్న హామీలు కావచ్చు, మాకు కల్పించిన ఉద్యోగాలు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో మేము ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా వెరసి మాలో పెళ్లి బిగినటువంటి అసహనానికి కారణమైంది. మాకు ఓపిక నశించింది. ఇంకా మాయ మాటలు వినేటువంటి పరిస్థితుల్లో మేము లేవని జెన్జీ తరం చెప్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ పునాదులను కదిలించటానికి మేం సిద్ధం అనేటువంటి కోణంలో జెన్జీ యువతరం చేస్తున్నటువంటి పోరాటం ఒకంత దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడిందని చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వారు బిగించినటువంటి పట్టు, ఢిల్లీలో వారు చూపించినటువంటి తెగువ, పోరాడిన పోరాటం దేశంలోని యువతంతా ఏకతాటిపైకి వచ్చింది అనంటే అది సామాన్యమైన విషయం కాదు. రాజకీయ పునాదుల్ని కూడా తలుచుకుంటే యువత
తలుచుకుంటే మొత్తాన్ని కూకటి వేళ్లతో పెకిలించగలదు అని నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి రాజకీయాలు స్వస్తి చెప్పాలి. జెన్జీ అలాగే యువతరం ఏఐకి సంబంధించి అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ డిజిటల్ తరం అయిపోయింది. వీరిని మెప్పించాలి అనంటే వాస్తవాలు కావాలి, విషయం ఉండాలి, నిజమైనటువంటి ఏది చెప్తే అది చేసి చూపించకపోతే డిజిటల్ విప్లవం తీసుకొస్తారు. అదిగో ఢిల్లీలో వారు రోడ్ల మీదకి వచ్చారు కదా, అదే విధంగా బయటకు వస్తారు. సో భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా తరాలు మారుతున్నప్పుడు, రోజులు మారుతున్నప్పుడు యువత మనసుని అర్థం చేసుకొని వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు లేకపోతే మనుగడ సాధ్యం కాదు అనటానికి గత 2-3 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి మార్పులు. భారత్ దీనికి మినహాయింపు కాదు. రాజకీయంగా ఎంత బలం ఉన్నప్పటికీ యువత తలుచుకుంటే వారి ఆలోచన విధానాలతో 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీలైనా సరే నేలమట్టం అవ్వాల్సిందే. ఎంత బలమున్నా సరే బలహీనులు అవ్వాల్సిందే. ఇది జెన్జీ యువతరం నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కొత్త స్ట్రాటజీ జెన్జీ యువతని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో, మైమర్పిస్తుందా, లేకపోతే మాయ చేసి మరొకసారి రాబోయే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ భారతదేశాన్ని పాలిస్తుందా అనేది.